ఐపీఎల్ 2025 ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఓటమి బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్కు భారీ షాక్ తగిలింది. అక్షర్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానా విధించింది. ముంబైతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత సమయంలో పూర్తి ఓవర్ల కోట పూర్తి చేయడంలో విఫలమైంది. ఈ సీజన్లో తొలిసారి ఢిల్లీ స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో ఐపీఎల్ నియమావళి ప్రకారం ఆ జట్టు కెప్టెన్ అయిన అక్షర్ పటేల్పై 12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్ సారథి అక్షర్ పటేల్కు జరిమానా విధించాం. అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నాము అని ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అక్షర్కు 12 లక్షల జరిమానా విధించామని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ 2025 సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న 6వ కెప్టెన్ అక్షర్ పటేల్ కావడం గమనార్హం. ఈ జాబితాలో సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రజత్ పటిదార్ ఉన్నారు. కాగా ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ 59 టాప్ స్కోరర్ నిలవగా రాన్ రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ ధీర్ 38 పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, యువరాజ్ నిగమ్ 2 వికెట్ పడగొట్టగా ముఖేష్ కుమార్ 1 వికెట్ సాధించారు. అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 193 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఢిల్లీ 19వ ఓవర్లో వరుసగా 3 రన్అట్లు అయి మ్యాచ్ను చేజార్చుకుంది.